दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयी अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिपा आसमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा प्रसन्ना पूजन्तं राम रामेति मधुरो मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम् పెద్దలందరికీ నమస్కారం. మొత్తానికి పూర్వ రామాయణాన్ని పూర్తి చేసుకుని మనం ఉత్తర రామాయణంలోకి కిందసారి ప్రవేశించాం ఆదివారం నాడు. ఒక 34 శ్లోకాలు మొదటి సర్గలో ఉత్తరకాండలో మనం చెప్పుకోవడం కూడా జరిగింది. ఇందులో రామచంద్రమూర్తి తన అంతఃపురంలో కూర్చొని ఉన్నారు, పరివారం అంతా ఉన్నది. ఆ సమయంలో ప్రతిహారం వచ్చి రామచంద్రమూర్తితో చెప్పారు, మిమ్మల్ని దర్శించుకోవడానికి అనేక మంది మునులు వారందరూ వచ్చారు. ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్క గుంపు మునులు వచ్చారు, 4 దిక్కుల నుంచి కూడా వారందరూ ఒకేసారి వచ్చారు. మొత్తానికి ఈ మునులు అందరికీ నాయకుడిగా, ముఖ్యంగా దక్షిణ దిక్కు నుంచి వచ్చిన వారందరికీ నాయకుడిగా అగస్త్య మహర్షి ఉన్నారు. ఆయన ముందు పెట్టుకుని వచ్చారు. వీళ్ళందరూ మీ దర్శనం కోరుతున్నారు అని చెప్పగానే రామచంద్రమూర్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని ప్రవేశపెట్టండి అని చెప్పి వాళ్ళకి తగినటువంటి బంగారు ఆసనాలను ఇచ్చి వాటిలో తగినటువంటి వారు కూర్చునేటువంటి దివాసీలను కూడా ఏర్పాటు చేసి వారందరికీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజలు చేసిన తర్వాత రామచంద్రమూర్తి అక్కడ కూర్చోగానే వాళ్ళు వారి యొక్క కృతజ్ఞత ఆవిష్కారాన్ని మొదలెట్టారు. రామచంద్రుడికి, రామచంద్ర, మేము నీ దర్శనార్థమే వచ్చాము, నీకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకోవడానికి వచ్చాము. నువ్వు చేసిన పని మాత్రం సామాన్యమైనది కాదు, చాలా అద్భుతమైనటువంటి మహామహా రాక్షసులందరినీ కూడా నువ్వు సంహరించావు. ఎలాగా? మా పుణ్యం మిమ్ము కంటిమి మహాత్మా, దుష్ట చారిత్రులో ఆ పౌరస్త్యుల సంహరించి జయివై ఆత్మేశ్వరిన్ త్వన్నమస్యా పారంగతునిన్ హితాచరునిన్ సౌమిత్రుడిన్ కూడి ఇట్లీ పైత్రం బగులక్ష్మి నొంది సుఖివై ఏ పార భూపాలక. మా పుణ్యమున మిమ్ము కంటే నేను అనుకున్నాను. దిష్ట్యా రామా అని వాడు 2-3 సార్లు అదృష్టం కొద్దీ రామా వాళ్ళందరినీ జయించావు అంటే మా అదృష్టం కొద్దీ నువ్వు వాళ్ళందరినీ జయించావు. నీకు జయించడానికి వేరే అదృష్టం అక్కడ. అదృష్టం అనేటువంటి మాటకి పరమాత్మనే అర్థం. కాబట్టి నువ్వు వాళ్ళందరినీ జయించడం నీ అదృష్టం కాదయ్యా, మా యొక్క రోజులు బాగుండి, మా యొక్క కాలం బాగుండి, మా యొక్క అదృష్టం బాగుండి నువ్వు వాళ్ళందరినీ కూడా జయించావు. మా పుణ్యాల వల్ల నువ్వు వాళ్ళందరినీ జయించావు. లక్ష్మణ స్వామితో, సీతాదేవితో ఉన్నటువంటి నిన్ను ఈ తల్లుడితోటి వాళ్ళతోటి కలిపి చూసేటువంటి అదృష్టం మాకు ఈనాడు పట్టింది రామచంద్ర అని చెప్పి వాళ్ళు ఎటువంటి రాక్షసుని సంహరించేవయ్యా? ఏ వారి ఆకార వీక్షించినంతనే బ్రద్దలో గుండియల్ పగతురకును. శత్రువు ముందు పగిలిపోతాయి వాడిని ఒకసారి చూసామంటే. ఏ క్రూర చారిత్రులెరుగని శస్త్రాస్త్రములవింకెందును వినగరాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల యొక్క శిక్షాగాలు పెరిగేస్తే మన పేర్లు కూడా మనకు తెలియనటువంటి విపరీతమైనటువంటి కఠినమైనటువంటి పరుషమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏ వారి రణములో ఎదిరించి పానంబు దక్కించుకొనలేరు ధాత్రినెవరు.
వాళ్ళని ఎదిరించి బతికి బట్టగడ్డం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదయ్యా. అట్టి కాలాంతక యమతుల్యమత్తయు వృద్ధోన్మత్తుల అకంపన ఉగ్రచరితులు అట్టి దేవాంతక నరాంతక దికాయ కుంభ వికట ప్రహసన కుంభముకుల త్రిశురు మత్త విరూపాక్షది విజరిపుని అల మహోదరు ధూమ్రాక్షు యజ్ఞకోపు వీళ్ళందరినీ బడియగ చేసి తౌరా. ఎంతమందిని సంహరించావయ్యా నువ్వు రామచంద్ర, కుంభకర్ణుని కూడా సంహరించేశావు అని చెప్పి, ఇవన్నీ కాదు కానీ ఇంద్రజిత్తును కూడా మీ చేత సంహరించబడ్డాడే అని మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అనగానే రామచంద్రమూర్తికి ఒక చిన్న సందేహం వచ్చింది. ఏమయ్యా, ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు అంటున్నారు ఇన్నిసార్లు మీరు. రావణాసురుడు సంహరించాను ఒకసారి చెప్పి, ఇంద్రజిత్తును సంహరించావు భలే పని చేశావు ఒకసారి చెప్తున్నారు. ఏమిటా ఇంద్రజిత్తు యొక్క గొప్పదనం? ఏ రకంగా ఇంద్రజిత్తు రావణాసురుడు సంహరించడం కన్నా ఇంద్రజిత్తును సంహరించడం అనే దానికి ఎందుకు మీరు అంతటి ప్రాశస్త్యం ఇస్తున్నారు, నాకు తెలుసుకోవాలనుంది అంటూ ఒక ప్రశ్న అడుగుతున్నారు రామచంద్ర. ఇక్కడ దాకా వచ్చాము. వాళ్ళు ఇంద్రజిత్తుని పొగడగానే భగవంత కుంభకర్ణం రావణం చ నిశాచరం అతిక్రమ్య మహావీర్య కిం ప్రశంసధ రమణి. కుంభకర్ణుణ్ణి, రావణుణ్ణి, ఇతర రాక్షసులు అందరినీ విడిచిపెట్టేసి వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా వీరు ఆ మహావీరుడిగా ప్రశంసిస్తున్నారు రావణుని యొక్క కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని, మేఘనాథుడు. కారణం ఏమిటి? పైగా నాకు ఆశ్చర్యంగా ఉంది. మహోదరం ప్రహస్తం చ విరూపాక్షం చ రాక్షసం మత్తోన్మత్తౌ చ దుర్ధర్షౌ దేవాంతక నరాంతకౌ అతిక్రమ్య మహావీరాన్ కిం ప్రశంసధ రమణిం. ఆ మాటి మాటికి ఆ మాట అడుగుతున్నారు. అతిక్రమ్య మహావీరం కిం ప్రశంసధ రావణి, అతిక్రమ్య మహావీరం కిం ప్రశంసధ రావణి. వీళ్ళందరినీ విడిచిపెట్టేసి వీళ్ళందరినీ అతిక్రమించి ఆ ఇంద్రజిత్తుని మీరు ఎందుకు అంత ఎత్తుగా అంత పొగుడుతూ ఉన్నారు, అంత పైకి తెస్తూ ఉన్నారు? అతని గొప్పతనం ఏమిటి? పోనీ వదిలి ఇంకా ఎంతమంది ఉన్నారు? అతికాయం త్రిశిరసం ధూమ్రాక్షం చ నిశాచరం అతిక్రమ్య మహావీర్యాన్ కిం ప్రశంసధ రావణి. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి అతికాయుడిని, త్రిశిరసుడిని, ధూమ్రాక్షుడిని కూడా విడిచిపెట్టి అతనికంటే కూడా గొప్పవాడి ఇంద్రజిత్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు. కీదృశో వై ప్రభావోస్య, అతని యొక్క ప్రభావం ఏమిటి? కిం బలం పరాక్రమ, అతని బలమైనటువంటిది, అతని యొక్క పరాక్రమం ఏమిటి? కేన వా కారణేనైష రావణాదతిరిచ్యతే, ఏ కారణం చేత మీరు రావణాసురుడి కన్నా పెద్ద స్థానం ఇస్తున్నారు ఇంద్రజిత్తుకి? రావణ కుమారుడికి రావణుడి కంటే ఎక్కువ స్థానం ఇచ్చి మీరు పొగుడుతూ ఉన్నారు. అతడి చంపడమే చాలా గొప్ప అన్నట్లుగా చెబుతూ ఉన్నారు. కానీ నేను ఇది చాలా వినయంగా అడుగుతున్నాను. రామచంద్రమూర్తి అడిగే ప్రశ్నలో చాలా వినయం ఉంది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువారి, మామూలుగా అడిగేవాడు మొలగాడైపోయి అనుకోవడానికి వీల్లేదు. అడగడంలో పద్ధతి ఎలా అడగాలో రామచంద్రమూర్తి చెప్తున్నారు. శక్యం యది మయా శ్రోతుం న ఖల్వ జ్ఞాపయామి వః యది గుహ్యం న చేద్వక్తుం శ్రోతుమిచ్ఛామి కథ్యతాం. ఇది చాలా రహస్యమైంది, మీతో చెప్పకూడదు అని మీరు అనుకుంటే వచ్చి చెప్పండి, ఏం పర్వాలేదు. మిమ్మల్ని నేనేమి ఆజ్ఞాపించటం లేదు, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీకు ఇది నేను ఈ రహస్యాన్ని నాకు తెలుసుకునేటువంటి అర్హత ఉందని మీరు అనుకుంటే మీరు నాకు చెప్పండి. ఒకవేళ ఇది రహస్యమయ్యా నువ్వు వినకూడదు అని మీకు ఏమైనా అనిపిస్తే చెప్పవద్దు. కాబట్టి నేను చాలా వినయంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. శక్రోపి విజితస్తేన కథం లబ్ధవరశ్చ సహ కథం చ బలవాన్ పుత్రో న పితా తస్య రావణః. ఏ కారణం చేత అతడు, ఏ తపస్సు చేత, ఏ బలాల చేత ఇంద్రజిత్తు సాక్షాత్తు ఇంద్రుడిని కూడా జయించిన వాడయ్యాడు. మేఘనాథుడు ఇంద్రజిత్తు ఎప్పుడయ్యాడు? ఇంద్రుడు జయించినప్పుడు అయ్యాడు. ఆ జయించడానికి ఏమేమి తపస్సు చేశాడు, ఏమేమి వరాలు ఇచ్చారు అతనికి, ఎవరిచ్చారు ఆ వరాలు? ఏ వర ప్రభావం లేకుండా అతడు ఇంద్రుడు గెలవలేడే. కాబట్టి రావణుని కన్నా గొప్పవాడు ఎలా అయ్యాడు? కథం పితుశ్చ అభ్యధిక మహాహవే
శక్రస్య చేతాహి కథం స రాక్షసః. తండ్రి అయినటువంటి రావణాసుడి కన్నా పరాక్రమం ఎక్కువ ఎలా వచ్చింది? వరాశ్చ లబ్ధా కథయస్వమేధ్య తత్పృచ్ఛతశ్చాస్య మునీంద్ర సర్వం. మిమ్మల్ని ఇలా రెండు చేతులు జోడించి నా కుతూహలాన్ని తీర్చుకోవడం కోసం ఇలా అడుగుతున్నందుకు మీరు నాకు ఏమీ పర్వాలేదనుకుంటే ఒక సమాధానం చెప్పండి, నేను వినస్సు అని మీకు అనిపిస్తే చెప్పండి అని మొదటి సరిగ్గా ముగించారు వాల్మీకి మహర్షి. మనం రెండో సరిగ్లోకి వెళ్తున్నాం. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః కుంభయోనిర్మహాతేజాః రామమేతదువాచః. కుంభయోని అంటే ఆ అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షికి కుంభయోని అనేటువంటి పేరు ఉంది. కారణం ఏంటంటే అగస్త్యుని యొక్క జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అతడు ఒక కుండలోంచి పుట్టినటువంటి వాడు. ఆ అగ్ని వాయువు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఒకనాడు విహరిస్తూ ఉంటే వాళ్ళకి ఊర్వశ కనపడేటప్పటికి వాళ్ళిద్దరికి కూడా ఆ, కొంచెం ఆమె మీద కొంచెం మోహం కలిగింది. దాంతో వాళ్ళ యొక్క తేజస్సు బయటకు వచ్చి అది ఒక కొండలో నిక్షిప్తం చేయబడింది. కాబట్టి ఆ, వరుణుడు మిత్రుడు వాళ్ళిద్దరు కూడా, మిత్రుడు వరుణుడు వాళ్ళిద్దరు యజ్ఞం చేస్తూ ఉండగా ఊర్వశి రావడం, ఆవిడ చూసి వారు మోహం పొందడం, ఆ కుండనే గర్భస్థానంగా వాడు ఎంచుకున్నారు కాబట్టి అతనికి కుంభయోని అనేటువంటి పేరు వచ్చింది. కుంభజుడు అనేటువంటి పేరు ఉంది. మిత్రావరుణులు ఇద్దరికి పుట్టాడు కాబట్టి మైత్రావరుణి అనేటువంటి పేరు ఉంది. కలశజుడు అనేటటువంటి పేరు ఉంది. కుంభ సంభవుడు అనేటువంటి పేరు ఉంది. ఊర్వశి ద్వారా పుట్టాడు కాబట్టి ఔర్వశేయుడు అనేటువంటి పేరు ఉంది. వహిని మారుత సంభవుడు అనేటువంటి పేరు ఉంది. ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి సామాన్యమైనటువంటి వాడైతే కాదు. అతడు ఆ చాలా అద్భుతమైనటువంటి ఆ కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహా గొప్ప మహర్షి మన భారత ఇతిహాసాలు. ఋగ్వేదంలో కొన్ని మంత్రాలు పూర్తిగా అగస్త్యుడు లోపాముద్ర వాళ్ళిద్దరే దర్శించి ఆ అందులో పెట్టారు అనేటువంటి మాట కూడా ఉంటుంది. అంటే ఆయన మంత్రద్రష్ట. సరే, ఎలాగో ఇక ఆదిత్య హృదయాన్ని కూడా దర్శించినటువంటి వాడు ఈ అగస్త్య మహర్షి. సరే, మొత్తానికి అతడు ఈ లోపాముద్ర అనేటువంటి ఆవిడ వివాహం చేసుకున్నాడు. ఆ ఆ లోపాముద్ర పుట్టడానికి కూడా ఆయనే కారణం. ఒకటిగా ఆ తపోబలంతో పుత్రకాముడు అనేటువంటి పేరు ఉన్నటువంటి విదర్భ రాజుకి నీకు ఒక చక్కని కుమార్తె పుట్టాలని వరం ఇస్తున్నాను అని. ఆయన కాస్త లోపాముద్ర పుట్టింది. ఆయన తీసుకొచ్చి ఇంత చక్కని అమ్మాయిని నేను ఎవరికి ఇవ్వాలో నాకు తెలియట్లేదు, నీకే ఇస్తున్నాను అని చెప్పి ఈయనకే ఇచ్చి వివాహం చేయించడం జరిగింది. ఆ రకంగా ఆ సరే, ఆయన ఉత్తర దేశంలో స్థిరపడడం, తర్వాత దేవతల కోరిక మీద వింధ్యన పర్వతం యొక్క గర్వాన్ని అణచడం కోసం దక్షిణ దిక్కుకు రావడం. అందుకే దక్షిణ దిక్కుకి అగస్త్య దిక్కు అనేటువంటి పేరు. అగస్త్య మహర్షి దక్షిణ దిక్కు వచ్చి ఇంకా మళ్ళీ ఉత్తరం వైపు వెళ్ళాల. అలా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళేదాకా నువ్వు ఇలా తల ఉంచే ఉండు అని చెప్పి వింధ్యపర్వతానికి చెప్పారు. అప్పటి నుంచి వింధ్యపర్వతం అలా తల ఉంచుకుని ఉండిపోయింది. దానికి ఆ రకంగా అగస్త్యుడు ఆ ఆయన యొక్క జీవితమే ఒక విచిత్రమైనటువంటి ఎన్నో సంఘటనలతోటి కూడుకున్నటువంటి జీవితం. అటువంటి అగస్త్యుడు ఆ వచ్చిన మునులందరికీ కూడా నాయకత్వం వహించేంత సత్తా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన రాముడితోటి ఇలా చెప్తూ ఉన్నారు. శృణు రామ కథావృత్తం తస్య తేజోబలం మహత్. రామచంద్ర, నేను చెప్తున్నాను అతని యొక్క తేజస్సు బలము కూడా ఏమిటో దాని సంగతి ఎప్పుడు నేను చెప్తాను. జఘాన శత్రువున్యేనాసౌ నచ వధ్యస్స శత్రుభిః. వాడికి ఎటువంటి వరం ఉందంటే నువ్వు ఏ శత్రువునైనా వధించగలవు, నిన్ను మాత్రం ఏ శత్రువు వధించలేడు అనేటువంటి వరం ఒకటి వాడికి ఉన్నదయ్యా. తావత్తే రావణస్యేదం కులం జన్మ చ రాఘవ వర ప్రదానం చ తథా తస్మై దత్తం బ్రవీమితే. కానీ వాడి గురించి చెప్పే ముందు నీకు అసలు వాళ్ళ జన్మ గురించి చెప్పాలి. అటు రావణాసురుడి యొక్క జన్మ గురించి, పౌలస్సులు వీళ్ళందరి యొక్క జన్మ గురించి కూడా నేను చెప్పవలసి ఉన్నది. కాబట్టి అది నేను నీకు చెప్తాను. అది చెప్తే నీకు పూర్తిగా అర్థం అవుతుంది ఎందుకు ఇంద్రజిత్తు అంత గొప్పవాడు అయ్యాడు అన్నది.
ఏ రకంగా అతనికి వరములు వచ్చాయి, ఎవరిచ్చారు వరములు అని నేను చెప్తాను. పురాకృతయుగే రామ ప్రజాపతి సుత ప్రభు పులస్యో నామ బ్రహ్మర్షి సాక్షాదివ పితామహ. అనగనగనగనగనగా ఎప్పుడో కృతయుగంలో, ఇప్పుడు త్రేతాయుగం నడుస్తాం రాముల వారి కాలంలో, కృతయుగం వెళ్ళిపోయింది. పూర్వయుగంలో కృతయుగంలో ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి పులస్త్యుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి ఉండేవాడయ్యా. అతని యొక్క తపస్సు ఎంత గొప్పది అంటే సాక్షాదివ పితామహ. బ్రహ్మ ఎంతటి వాడు అంతటి వాడు తెలుగు. పులస్య బ్రహ్మ అనేటువంటి పేరు కూడా ఉంది. సాక్షాత్ బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి తపశక్తి కలిగినటువంటి వాడు. నాను కీర్త్యా గుణాస్తస్య ధర్మతశీలతస్తథా ప్రజాపతే పుత్ర ఇది వక్తుం శక్యం హి నామతః. మామూలుగా అయితే అతను బ్రహ్మనే పిలవాలి, కానీ బ్రహ్మగారి తర్వాత వచ్చిన ప్రజాపతులు, ఆ ప్రజాపతులకి ఇతను పుట్టాడు కాబట్టి ఇంక తప్పక పులస్సుడు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. కానీ అతడి ఆ ఆ, గుణములు గాని, ధర్మము గాని, శీలము గాని ఇంత అని చెప్పడం ఎవరి వల్ల కాదు. అంత అద్భుతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. వాటిని ఆ వర్ణించడం ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కూడా ఆ కుదరదు. అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు. తత్ సంకీర్తన మాత్రం తతస్యేతస్యైవ వైభవం భక్తం శక్యం. వాటిని పొగడగలం అంతే. ఇటువంటి గుణాలు ఉన్నాయి, అటువంటి గుణాలు ఏమో మనం పొగడగలం తప్ప అతని గుణములు ఇవి అని మనం చెప్పడానికి వీలైనంత సద్గుణ సంపన్నుడు ఆ పులస్య బ్రహ్మర్షి. ప్రజాపతి సుతత్వేన దేవానాం వల్లభో హి సహా. ప్రజాపతి పుత్రుడు అవడం వల్ల దేవతలందరికీ అతనంటే ఇష్టం, అతనితో స్నేహం ఉండేది. అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉండేవారు. పృష్ట సర్వస్య లోకస్య గుణై శుభ్రై మహామతి. సద్గుణ సంపన్నుడు కావడం వల్ల అందరూ అతని దగ్గరికి వచ్చేవారు, కాసేపు కబుర్లు చెప్పేవారు, అతని నుంచి ధర్మ సూక్ష్మాలు తెలుసుకునేవారు. దేవతలు కూడా చూసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. అంటే అస్తమానం ఎవరో ఒకళ్ళు ఇంటికి రావడం వెళ్ళడం అనేటువంటిది అనూచారంగా అలవాటు ఉన్నది. ఎందుకని వస్తున్నారు వాళ్ళందరూ? అతని గుణాలకు ముచ్చటపడి, శుభ్రమైనటువంటి అతని గుణములకు పృష్ఠులైనటువంటి వాళ్ళు, సంతృష్టి పడేటువంటి వాళ్ళే. సతు ధర్మ ప్రసంగేన మేరో పార్శ్వే మహాగిరి తృణవిందాశ్రమం గత్వా న్యవసన్ ముని పుంగవః. మేరు పర్వతానికి పక్కనే ఉన్నటువంటి ఒక మహాగిరి మీద తృణబిందు ఆశ్రమం అనేటువంటి ఒక ఆశ్రమంలో అతడు చిన్న పర్ణశాలని కట్టుకుని అందులోనే నివసిస్తూ ఉన్నాడు ఆ పులస్య బ్రహ్మర్షి. తపస్తేపే సధర్మాత్మా. ధర్మాత్ముడైనటువంటి పులస్య బ్రహ్మ ఆ రకంగా తపస్తేపే అనేక వందల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. స్వాధ్యాయ నియతేంద్రియ. స్వాధ్యాయ నియతేంద్రియ. స్వాధ్యాయం అంటే వేద పారాయణం, వేదం చదవడం, వేదాంగాలన్నీ చదవడం. కాబట్టి నిరంతరము వేద పారాయణ చేస్తుండడం, తపస్సు చేస్తూ ఉండేవాడు. గత్వా శర్మపదంతస్య విఘ్నం కుర్వంతి కన్యకాః. మేరు పర్వతం పక్కన ఉంది. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది అక్కడ. అనేకమైనటువంటి వృక్షాలు అవి ఉంటాయి. దాంతో ఈ మోడర్న్ డేస్ లో పిక్నిక్ అనేటువంటి మాట ఏదైతే ఉందో అలాగా కొన్నాళ్ళు అక్కడ గడుపుదామని రాజకుమార్తెలు వీళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి అక్కడ ఆ కొలంలో నీళ్ళలో ఏదో ఆడడం, పళ్ళు చెట్లు అవన్నీ పాడు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నది. అతడి తపస్సుకి అవి విఘ్నం కలుగుతూ ఉన్నాయి. దేవ పన్నగ కన్యాశ్చ. ఎవరెవరు వస్తున్నారు ఆడుకోవడానికి అక్కడికి? దేవకన్యలు, పన్నగ కన్యలు వస్తున్నారు. రాజర్షి తనయాశ్చయా. రాజర్షుల యొక్క కుమార్తెలందరూ వస్తూ ఉన్నారు. క్రీడంత్య అప్సరశ్చైవ. దేవలోకాల నుంచి అప్సరస్త్రీలు కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ తృణబిందు ఆశ్రమం దగ్గర ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. తమ దేశముపపేదిరే. ఆ దేశం దగ్గరికి వచ్చి చక్కగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఖాళీ ఉన్నటువంటి సమయాల్లో. సర్వత్తుషూపభోగ్యత్వాత్ రమ్యత్వాత్ కాననస్య చ నిత్యశస్తాసు తం దేశం గత్వా క్రీడంతి కన్యకాః. ఎప్పుడు కూడా అన్ని ఋతువుల్లో పూచేటువంటి పువ్వులు ఫలములు నిత్యమూ ఉండడం వల్ల ఈ ఋతువులో ఆ ఋతువు అని సంబంధం లేదు. ప్రతి ఋతువులో పూసేది ప్రతి ఋతువులోనే ఉంటుంది. అంత అందంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో
దాని యొక్క రమ్యత్వం చేత, అది అడవి కావడం చేత నిత్యము కూడా అక్కడ కన్యకా క్రీడంతి, ఆడపిల్లలు వచ్చి సంతోషంగా ఆటలు అవి ఆడుకుంటూ ఉన్నారు. దేశస్య రమణీయత్వాత్, ఆ దేశం, ఆ ప్రదేశం ఎంత అందంగా ఉన్నది అంటే దాని అందం వల్ల పులస్యో ఎత్ర సద్విజ, వీళ్ళు వచ్చిన వాళ్ళు ఆటలో అంటే ఊరికి రారు కదా, గాయంత్య, పాటలు పాడతారు కొంతమంది, వాద్యంత, కొంతమంది వాదయంత్యశ్చ, కొంతమంది అనేకమైనటువంటి పరికరాలు తీసుకొచ్చి ఆమ్, పక్క సంగీతం చేస్తూ ఉంటారు, పక్క వాద్యాలుగా ఉంటూ ఉంటారు. మొత్తానికి లాసయంత్యస్తథైవ చ, అనేక రకాలుగా ఇకలు పక్కపక్కలు చేసేవాళ్ళు, నడుపుకునేవాళ్ళు, వీళ్ళందరూ రకరకాలుగా ఉంటుంది ఇంకా అటువంటి సమయంలో. మునే తపస్విన తస్య విఘ్నం చక్రుహు అనిందితా, మొత్తానికి వాళ్ళందరూ కూడా ముని యొక్క తపస్సుకి విఘ్నాలు కలిగించడం మొదలెట్టారు. ఈ గొడవల వల్ల వీళ్ళు అస్తమానం అందరూ వచ్చేస్తూ ఉండడం వల్ల విఘ్నం కలుగుతున్నది. అథ క్రుద్ధో మహాతేజా వ్యాజహార మహాముని, చివరికి ఆయనకి కోపం వచ్చింది. అంటే ధర్మాగ్రహం ఒకటి వచ్చింది. మునుడి కోపం రావచ్చా అండి అంటే రావచ్చు. ధర్మానికి విరుద్ధంగా ఎవరైనా పని చేస్తుంటే కోపం వస్తుంది, అది ధర్మాగ్రహం. రాకపోతే పని జరగదు. కాబట్టి ధర్మాగ్రహం లేకపోతే చేతకానిదనం అవుతుంది. కాబట్టి ఆయనకి కోపం వచ్చి వ్యాజహార మహాముని ఇలా చెప్పారు, ఇలా ఒక మాట చెప్పారు ఆయన. యామే దర్శనమాగచ్చేత్ సా గర్భం ధరిష్యతి, ఎవరైతే ఇక్కడికి వస్తారో నా ఆశ్రమం దగ్గరికి, ఆ ఆడపిల్లలందరూ గర్భవతులైపోగాక. ఎలా తట్టిందో ఎందుకు తట్టిందో అని అటువంటి శాపం ఒకటి పెట్టేశారు. ఈ భూమి మీద ఎవరు అడుగు పెడితే, ఏ అమ్మాయి అడుగు పెడితే ఆ అమ్మాయికి గర్భం ధరిస్తుంది. తాస్తు సర్వాః ప్రతిశ్రుత్యా తస్య వాక్యం మహాత్మనః బ్రహ్మశాప భయాత్ భీతాః తం దేశం నోపచక్రమః. మళ్ళీ ఒక్క అమ్మాయి ఆ చుట్టుపక్కల అడుగు పెడితే ఉంటుంది, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. ఆయన తపస్సు చక్కగా చేసుకుంటూ ఉంటారు. భయపడిపోయారు ఆ బ్రాహ్మణుడి యొక్క ఆ మాటకి, ఎందుకంటే జరిగి తీరేటువంటి వ్యవహారం అది. ఏ కన్య వివాహం కాకుండా గర్భవతి అయిపోవాలని కోరుకుంటుంది? ఆ తెలిస్తే అసలు దగ్గరికే రాదు కదా. కాబట్టి వాళ్ళు ఎవరు ఇంక రావడం మానేశారు. అతనికి ప్రశాంతంగా ఉన్నది. తృణబిందోస్తు రాజర్షే తనయాన శృణోతి తత్. తృణబిందు మహారాజు రాజర్షి అతడు. రాజర్షి పిల్లలు కూడా వస్తున్నారని ముందు అందుకే చెప్పాడు. ఆ రాజులు ఋషుల్లో ఉండి పాలించేవారు ఆ రోజు. తృణబిందు అనే రాజర్షి యొక్క కుమార్తెకి ఈ విషయం తెలియలేదు. ఆవిడ చెవిన పడలేదు ఇతగాడు పెట్టినటువంటి శాపం. గత్వా ఆశ్రమ పదం తత్ర విచచార సునిర్భయ. ఒకనాడు ఆవిడ ఒక్కతి వచ్చి తెలియక ఈ ప్రాంతం యొక్క సౌందర్యానికి ముచ్చటపడి నిర్భయంగా ఆ ప్రాంతంలో తిరిగింది. నసా పశ్యత్ స్థితా తత్ర కాంచీదభ్యాగతాం సఖీ. ఆశ్చర్యపోయింది. రమ్మని పిలిచినా కూడా ఆవిడ వెనకాల ఆవిడతో ఉన్న సఖీజనులు ఎవరూ రాలేదు. ఆవిడ ఒక్కతే ఉన్నది అక్కడ. అంటే వాళ్ళందరికీ బహుశా తెలిసి ఉంటుంది. ఎందుకు అనుకున్నారో వాళ్ళు, ఏదో కారణం చెప్పి ఎగ్గొట్టారు. ఆ రోజు పనిలోకి రాలేదు వాళ్ళు ఎవరు. మొత్తానికి ఈవిడ ఒక్కతే వెళ్లాల్సిన పరిస్థితి ఒకటి కల్పించబడింది విధి చేత. ఆవిడ ఒక్కతి ఆ ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళింది. తస్మిన్ కాలే మహాతేజాః ప్రాజాపత్యో మహాన్ ఋషి స్వాధ్యాయమకరోత్ తత్ర తపసా భావిత స్వయం. ఆయన చాలా దీక్షగా ఏకాగ్రంగా స్వాధ్యాయంలో ఉన్నారు. ఆ ఆ ప్రాజాపత్య పురుషుడైనటువంటి కుమారుడైనటువంటి ఆ పులస్య బ్రహ్మ మహర్షి స్వాధ్యాయంలో ఉన్నారు. ఆయన ఏకాగ్రంగా తన తపస్సులు, తన అధ్యయనం తాను చేసుకుంటూ ఉన్నారు. సాతు వేద శృతిం శ్రుత్వా దృష్ట్వా వై తపసో నిధిం అభవత్ పాండుదేహాస సువ్యంజత శరీరజా. అటు ఇటు తిరుగుతూ ఆ తృణబిందు అనేటువంటి రాజర్షి యొక్క కుమార్తె అక్కడ దాకా వచ్చి గాని చూసింది. ఆ ఎక్కడో వేదం వినపడుతోంది, ఇక్కడ ఎవరో వేదం చదువుతున్నారు అనుకుంటూ అక్కడ దాకా వచ్చింది. అక్కడ ఈ తపోనిధి అయినటువంటి ఈ పులస్య బ్రహ్మగారిని దర్శించుకుంది. వెంటనే ఆవిడ దేహంలో మార్పులు రావడం మొదలెట్టాయి.
ఆవిడ సువ్యంజిత శరీరజ. ఆవిడ శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక ధరించినటువంటి స్త్రీకి ఎటువంటి మార్పులు అయితే వస్తాయో అవన్నీ గబగబా రావడం మొదలెట్టే ఆవిడ శరీరంలో. బభూచ సముద్విగ్న దృష్ట్వా తద్దోషమాత్మనః ఇదం మే క్వింత్వితి జ్ఞాత్వా పితుర్గత్వాశ్రమే స్థిత. ఆవిడ భయపడిపోయింది. తనని తాను చూసుకుని భయపడిపోవడం మొదలెట్టింది. పొట్ట అలా పెద్దదైపోవడం మొదలెట్టింది. ఆవిడ వెంటనే కంగారు పడిపోయింది. నాకు ఏం జరుగుతోంది అని తెలియలేదు ఆవిడకి. వెంటనే భయపడిపోయి తండ్రి గారి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళింది. తాం తు దృష్ట్వా తథా భూతాం తృణబిందురథాబ్రవీత్ కిం త్వమేతత్ తత్సదృశం ధారయస్యాత్మనో వపుః. చూసినటువంటి తండ్రి ఒకసారి ఆశ్చర్యపోయాడు తన కుమార్తెను చూసి. ఇందాక వెళ్ళేటప్పుడు ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి వెళ్ళావమ్మా, బాగానే ఉన్నావు, ఇప్పుడు ఏమిటి ఇలా ఉన్నావు నువ్వు, ఇంతగా మారిపోయింది ఏమిటి నీ శరీరం అని చెప్పి ఆశ్చర్యపోయాడు. సా తు కృతాంజలిం దీనా కన్యా ఉవాచ తపోధనం. రెండు చేతులతో నమస్కరించి తండ్రితోటి కళ్ళనీళ్ళతో చెప్పింది ఆ అమ్మాయి. నజానే కారణం తాత ఏన మే రూపమీదృశం. ఇలా ఎందుకు జరిగిందో నాకు కారణం అయితే తెలియదు తండ్రి. నేను ఏమీ పొరపాటు చేయలేదు. మామూలుగా ఆమ్, ఆశ్రమ స్థానంలో, ఆ తృణబిందు ఆశ్రమ స్థానంలో నేను విహారం కోసం వెళ్ళాను అని చెప్పి ఆ, చెప్పింది. అభవత్ పాండుదేహ, తెల్లని శరీరం కలదయ్యిందట. పాండుదేహ అనేటువంటి మాటకి గర్భవతి అని అర్థం. ఒళ్ళు పారిపోయింది, తెల్లబడిపోయింది అని అర్థం. అంటే గర్భవతి అయిందని చెప్పడం. కింతు పూర్వంగతాస్మేకా మహార్హే భావితాత్మనః పులస్య శాశ్రమం దివ్యం అన్వేష్టం స్వసఖీ జనం. అక్కడికి నేను ఇదివరకు చాలాసార్లు వెళ్ళాను నాన్నగారు. మా స్నేహితురాళ్ళందరితోటి కలిసి ఎన్నోసార్లు నేను అక్కడికి వెళ్ళాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఏమిటో తెలియకుండా నాకు ఈ మార్పులన్నీ కలుగుతున్నాయి శరీరంలో. నచ పశ్యామ్యహం తత్ర కాంచిదభ్యాగతా సఖీం. పోనీ నాతో పాటు వస్తారనుకున్నటువంటి ఇతర సఖీజనులు ఎవరన్నా వచ్చారంటే వాళ్ళెవరు కూడా కనపడలేదు నాకు అక్కడ. ఒక్కళ్ళు కూడా అక్కడ ఆ ఇంకొక మనిషి, ఇంకొక ఆడపిల్ల దర్శనం నాకు అక్కడ కలగలేదు. రూపస్యతు విపర్యాసం దృష్ట్వా త్రాసాదిహాగత. నాలో జరుగుతున్నటువంటి మార్పులు చూసి భయపడిపోయి వణికిపోయి ఏడుస్తూ నేను మీ దగ్గరికి పరిగెట్టుకొచ్చాను నాన్నగారు అని చెప్పింది ఆవిడ. తృణబిందుస్తు రాజర్షి తపసా జ్యోతిత ప్రభ ధ్యానం వివేశ తచ్చాపి హ్యపసదృషి కర్మజం. ఆయన తృణబిందు మహారాజు రాజర్షి. ఆయన తక్కువ వాడు కాదు, ఆయనకి బోళంత తపస్సు ఉంది. ఆయన వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ధ్యానంలోకి వెళ్ళి అసలు ఏం జరిగింది అన్నది చూశారు. చూస్తే ఆయనకి మొత్తం అర్థమైంది. పులస్య బ్రహ్మ పెట్టినటువంటి శాపం యొక్క పరిణామము తన కుమార్తెకి ఈ విధమైనటువంటి స్థితిని కలిగించింది అనేటువంటి విషయం తెలిసింది. సతు విజ్ఞాయతం శాపం మహర్షే భావితాత్మనః గృహీత్వా తనయాంగత్వా పులస్యమిదమబ్రవీత్. అమ్మాయి చేయి పట్టుకుని తిన్నగా అతడు తృణబిందువు ఆ పులస్య మహర్షి దగ్గరికి తీసుకొచ్చాడు తన కుమార్తెని. భగవన్, నాయన పులస్య బ్రహ్మ, తనయాం మే త్వం గుణైః స్వైరేవ భూషితాం భిక్షాం ప్రతి గృహాణే మాం మహర్షే స్వయముద్యతాం. కాబట్టి ఓ ఓ మహర్షి, ఒక మహారాజు ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఏదైనా ఒక చిన్న కానుకని ఇవ్వడమో భిక్ష వేయడమో అలవాటు. భిక్షగా నా కుమార్తెని నీకు ఇస్తున్నాను, నువ్వు స్వీకరించవలసింది. ఈవిడిని అంటే ధర్మ అవిరుద్ధంగా, ధర్మానికి కట్టుబడి జరుగుతోంది వ్యవహారం అంతా. కాబట్టి నేను నీకు ఈవిడి భిక్షగా నేను అందిస్తూ ఉన్నాను. ఆయన మరి నేను అమ్మాయిని ఎలా భిక్ష తీసుకుంటానయ్యా, నేను బ్రహ్మచారిని, నేను స్వాధ్యాయంలో ఉన్నాను, తపస్సులో ఉన్నాను అంటావేమో. కానీ అనేకమైనటువంటి భిక్షా రకాలు ఉంటాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి భిక్షగా నేను నీకు ఇచ్చేస్తూ ఉన్నాను, నీవు స్వీకరించవలసింది. కాబట్టి ఆవిడ్ని ఏం చేసుకున్నా నీ ఇష్టం, వివాహం ఆడినా నీ ఇష్టం, లేకపోయినా నీ ఇష్టం, నేనేమి చెప్పను.
నీకు మాత్రం అప్పచెప్పేస్తున్నాను భిక్షగా. తపశ్చరణయుక్తస్య శ్రమ్యమాణేంద్రియస్య తే శుశ్రూషణ పరానిత్యం భవిష్యతి న సంశయః. ఆవిడ కూడా చాలా తపస్సులు చేయగలదు, చేసుకోగలదు. ఆమె తపస్సులు ఆవిడ చేసుకుంటుంది, ఆశ్రమ నియమాలన్నింటినీ పాటిస్తుంది, నీకు సేవ చేసుకుంటుంది, నిత్యము నీతోనే కలిసి ఉండి నీకు శుశ్రూషలు చేసుకుంటూ బ్రతుకుతుంది. తం బ్రువాణంతు తద్వాక్యం రాజర్షిం ధార్మికం తదా జిజృక్షు అబ్రవీత్ కన్యాం బాఢమిత్యేవ సద్విజః. తన వల్ల ఇటువంటి మార్పు జరిగింది ఆ స్త్రీకి కాబట్టి, తన యొక్క మాట వల్ల ఆవిడ గర్భం ధరించింది అనేటువంటి విషయం తెలుసుకున్నాడు కాబట్టి, ధర్మాన్ని తెలిసినటువంటి ఆ పులస్య బ్రహ్మ మహాధార్మికుడైనటువంటి రాజర్షి అయినటువంటి ఆ తృణబిందువు యొక్క మాట విని ఆవిడిని స్వీకరించాడు. దత్వా సతు యథా న్యాయం స్వమాశ్రమ పదం గతః సాపి తత్ర అవసత్ కన్యా తోషయంతి పతిం గుణైః. ఆవిడ కూడా భర్తని సేవిస్తూ మహాపతివ్రత అయి అతనితోటి చిరకాలము కాపురం చేసింది. ఆ తృణబిందు తోటి, ఆ తృణబిందు కుమార్తె ఆ పులస్య బ్రహ్మతోటి. తస్యాస్తు శీల వృత్తాభ్యాం తుతోషముని పుంగవః. ఆవిడ యొక్క శీలానికి, చరిత్రకి, ఆవిడ నడవడికి కూడా చాలా ఆనందపడిపోయాడు పులస్య బ్రహ్మ. ప్రీతః సతు మహాతేజాః వాక్యమేతదువాచః. మహాప్రీతితోటి, ఆవిడ ప్రేమతోటి, ఆవిడ ఇష్టం కలిగినటువంటి వాడై ఇలా చెప్తూ ఉన్నాడు పులస్య బ్రహ్మ ఆవిడతోటి. పరితుష్టోస్మి శుశ్రోణి. ఎంత మంచిదానో అమ్మా నువ్వు, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు, ఎంత చక్కటి సేవ చేస్తున్నావు పతికి నువ్వు. నీ యొక్క ధార్మికమైనటువంటి బుద్ధికి, నడవడికి కూడా నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. పరితుష్టోస్మి గుణానాం సంపదాభృశం. నీ సద్గుణ సంపత్తికి నేను మిక్కిలి ఆనందపడుతూ ఉన్నాను. కాబట్టి తస్మాదేవి దదామ్యద్య పుత్రం ఆత్మసమంతవా. నాతో సమానమైనటువంటి పుత్రుని నీకు ప్రసాదిస్తున్నానమ్మా. అంటే నీకు ఇప్పుడు నాతో సమానమైనటువంటి పుత్రుడు ఒకడు పుట్టబోతూ ఉన్నాడు. ఉభయోః వంశకర్తారం పౌరస్య ఇతి విశ్రుతం యస్మాత్ విశ్రుతో వేదః త్వయేషోధ్యయతో మమ. కాబట్టి అతడు పౌరస్యుడు అనేటువంటి పేరు కలిగిన వాడు అవుతాడు. అనేకమైనటువంటి వేద విద్యలన్నీ కూడా చదువుతాడు. తస్మాత్ స విశ్రవా నామ భవిష్యతి న సంశయః. శృతులన్నీ చదువుతాడు కాబట్టి, శృతులన్నీ నేర్చుకుంటాడు కాబట్టి అతనికి విశ్రవాహ, విశ్రవసుడు అనేటువంటి పేరు కూడా వస్తుంది. ఏవముక్తాతు సా దేవి ప్రహృష్టేనంతరాత్మన అచిరేణైవ కాలేన విశ్రవసం సుతం అసూత విశ్రవతం సుతం. చాలా తక్కువ కొద్ది కాలంలోనే, నెలలు నిండగానే ఆవిడ మిక్కిలి సంతోషంతో గడిపినదే ఆ కాలాన్ని. సమయం రాగానే విశ్రవసుడు అనేటువంటి ఒక అందమైనటువంటి కుమారుణ్ణి కన్నది. అతడు, ఆ విశ్రవసుడు, త్రిషు లోకేషు విఖ్యాతం, ఉల్లోకాల్లోనూ కూడా కీర్తిని పొందాడు. యశోధర్మ సమన్వితం, అద్భుతమైనటువంటి యశస్సు, ధర్మము కూడి ఉన్నాడు. శృతిమాన్, బాగా వేద స్వరూపుడై ఉన్నాడు. సమదర్శి, స్థితప్రజ్ఞుడై ఉన్నాడు. వ్రతాచారరతస్తథా, చక్కగా వ్రతములన్నీ పాటిస్తూ వేదాంగాలు చదువుకుంటూ స్వాధ్యాయం చేస్తూ తండ్రి వలె అతడు కూడా యశస్సుని సంపాదించాడు. పితేవ తపసాయుక్తః, తండ్రిలాగే అతడు కూడా చాలా తపస్సు అయ్యాడు. అభవత్ విశ్రవాముని, ఆ తండ్రి వలె తపస్సు చేసుకుంటూ తండ్రి అంతటి వాడు అయ్యాడు విశ్రవసు ముని. పౌలస్యుడు అంతటి వాడు అయ్యాడు అని చెప్పి 3వ సర్గలోకి ప్రవేశిస్తూ ఉన్నారు మహర్షి. అథ పుత్రః పులస్తస్య విశ్రవాముని పుంగవః అచిరేణైవ కాలేన పితేవ తపసి స్థితః. చాలా తక్కువ కాలంలోనే అతను ఎంత ఎక్కువ తపస్సు చేశాడంటే, పులస్త్య బ్రహ్మగారితో సమానమైనటువంటి తపస్సు స్థాయికి వెళ్ళిపోయింది అతని యొక్క స్థితి. అంటే ఇప్పుడు తండ్రితో సమానమైనటువంటి తపో నిధి అయ్యాడు విశ్రవసు ముని.
సత్యవాక్ శీలవాన్ శాంతః స్వాధ్యాయ నిరతః శుచిః సర్వభోగేషు సంసక్తః అసంతక్తః నిత్యం ధర్మపరాయణః. బాగా వైరాగ్యంతో ఉండేవాడు. ఏ భోగాల మీద ఆసక్తి ఉండేది కాదు. నిత్యము ధర్మాన్ని చేయడం, స్వాధ్యాయం చేయడం, శాంతంగా ఉండడం, సత్యాన్నే పలకడం, ఇవి ధర్మాలుగా ఉంటూ అతడు జీవిస్తూ ఉన్నాడు. జాత్వా తస్య తు తద్వృత్తం భరద్వాజో మహామునిః దదౌ విశ్రవసే భార్యాం స్వసుతాం దేవవర్ణిని. భరద్వాజ మహర్షి ఆయనకు కుమార్తె ఉంది, దేవవర్ణిని అనేటువంటి పేరు గల ఆవిడ. ఆవిడికి మంచి భర్త కావాలి అని చూస్తూ ఉన్నాడు భరద్వాజ మహర్షి. చివరిగా భరద్వాజ మహర్షి ఒకనాడు తన కుమార్తెను తీసుకొచ్చి ఈ విశ్రావసుడికి భార్యగా కట్టబెట్టాడు. అతను కన్యాదానం చేశాడు విశ్రావసుడికి భరద్వాజుడు. ప్రతిగృహ్యతు ధర్మేణ భరద్వాజ సుతాం తదా ప్రజాన్వేషికయా బుద్ధ్యా శ్రేయో హ్రస్య విచింతయన్. మొత్తానికి ఆ రకంగా వివాహం చేసుకున్నటువంటి విశ్రవసు ఈ దేవవర్ణినితో పాటు సంతానార్థి అయి కొంతకాలం ఆవిడతోటి కలిసి ఉన్నాడు. ముదా పరమయా యుక్త విశ్రవా ముని పుంగవ సతస్యామీర్య సంపన్నం అపత్యం పరమాద్భుతం. మొత్తానికి అలా కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ మహావీరుడైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఆ విశ్రవామునికి ఒక కుమారుడు పుట్టాడు. జనయామాస ధర్మజ్ఞ సర్వై బ్రహ్మగుణైర్యుతం. పుట్టినవాడు ధర్మజ్ఞుడు, పుట్టగానే తెలిసిపోతాయి లక్షణాలు. సర్వ బ్రహ్మగుణైర్యుతం, సమస్తమైనటువంటి బ్రహ్మగుణములతోటి ఉన్నాడు. బ్రహ్మగుణములు అంటే స్వాధ్యాయం చేసేటువంటి లక్షణం, అధర్మం చేయకుండా ఉండడం, మోక్షం సంపాదించాలనేటువంటి కోరికలు ఉండడం, ఇవన్నిటి గుణములతోటి ఉన్నాడు పుట్టిన దగ్గర నుంచి. తస్మిన్ జాతేతు సంహృష్టః సంబభూవ పితామహః దృష్ట్వా శ్రేయస్కరీం బుద్ధిం ధనాధ్యక్షో భవిష్యతి. సరే, పితామహుడైనటువంటి ఆయనకి ఈ విషయం తెలిసింది. నా కుమారుడు ప్రజాపతి కుమారుడు పులస్త్యుడు కుమారుడు విశ్రావసుడు. ఆ విశ్రావసుడికి మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. అతడు చాలా బ్రహ్మగుణాలతో ఉన్నట్ట అని చెప్పి బ్రహ్మగారు వచ్చి నామకరణం చేశారు. ఇతని యొక్క బుద్ధిని చూసి ఇతనికి ధనాధ్యక్ష పదవికి ఇస్తున్నానయ్యా, నేను నీ కుమారుడిని ధనాధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాను అని చెప్పి అతనికి పేరు పెట్టాడు, చక్కటి పేరు. యస్మాద్ విశ్రవసోపత్యం సాదృశ్యాద్ విశ్రవా ఇవ తస్మాద్ వైశ్రవణో నామ భవిష్యత్యేష్ట విశ్రుతః. విశ్రావసు యొక్క కుమారుడు కాబట్టి ఇతడి పేరు వైశ్రావణుడు అని చెప్పి వైశ్రవణుడు అనేటువంటి పేరు పెట్టాడు. బ్రహ్మగారు వచ్చి వైశ్రవణుడు అనేటువంటి పేరు ఇచ్చారు తండ్రి పేరు మీద. సతు వైశ్రవణస్తత్ర తపోవనగతస్తథా అవర్ధతాహు ఆహుతిహృతో మహాతేజ యథానలః. నిత్యము యజ్ఞయాగాదులు చేసేటువంటి ఈ వైశ్రవణుడు అగ్నిలా ప్రకాశిస్తూ ఉన్నాడు. నిత్యము అగ్నిలో ఆహుతులు వేయడం అనేటువంటి పని చేస్తూ ఉండి అతడు కూడా అగ్నిహోత్రుల వలె తపస్సులు చేస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు. తస్యాశ్రమ పదస్థస్య బుద్ధిర్యజ్ఞే మహాత్మనః చరిష్యే పరమం ధర్మో హి పరమాగతి. పరమమైనటువంటి ధర్మాన్ని నేను ఆచరిస్తాను, ధర్మ విరుద్ధంగా ఏనాటికి ప్రవర్తించను అని చెప్పి అనుకున్నాడు ఆ వైశ్రవణుడు. సతు వర్ష సహస్రాణి తపస్తత్వా మహావనే. ఏకాంతమైనటువంటి ఒక అడవిలోకి వెళ్ళిపోయి వైశ్రవణుడు తపస్సు చేసుకున్నాడు. వర్ష సహస్రాణి అంటే 1000 ఏళ్ళు కాదు, వేల కొద్ది సంవత్సరములు, అనేక వేల సంవత్సరములు అతడు తపస్సు చేసుకున్నాడు. యంత్రితో నియమై ఉగ్రై చకారసు మహత్తపః. ఉగ్రమైనటువంటి నియమాలతోటి, కఠినమైనటువంటి నియమాలతోటి అతడు మహాతపస్సుని ఆచరించాడు వైశ్రవణుడు. పూర్ణే వర్ష సహస్రాంతే తం విధిమకల్పయత్ జలాసి మారుతాహారో నిరాహారస్తథైవచ. ఈ తపస్సులు రకరకాల గ్రేడ్స్ లో ఉంటాయి. కొంతకాలం మామూలుగా తపస్సు చేస్తారు, కొంతకాలం ఒంటికాల మీద తపస్సు చేస్తారు, కొంతకాలం కేవలం నీరు మాత్రం తీసుకుని భోజనం చేస్తారు,
కొంతకాలం కేవలం గాలి మాత్రం పీల్చి తపస్సు చేస్తారు. కొంతకాలం ఎటువంటి ఆహారము తీసుకోకుండా తపస్సు చేస్తారు. ఇలా ఉంటాయి. ఆ స్థాయిలన్నింటినీ దాటుకుంటూ ఆ యథావిధిగా తన తపస్సు యొక్క తీవ్రతని పెంచుకుంటూ తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు వైశ్రవణుడు. ఏవం వర్ష సహస్రాణి జగ్ముష్యాంతేక వర్షవత్ అధ ప్రీతో మహాతేజా సేంద్రైః సురగణైః సహ గత్వా తస్యాశ్రమ పదం బ్రహ్మ ఇదం వాక్యమబ్రవీత్. ఈ విషయం అంతా తెలుసుకున్నటువంటి బ్రహ్మగారు, నేనాడు పేరు పెట్టిన వాడు ఈనాడు ఇంతవాడయ్యాడు కదా, ఇంతటి తపస్సులు చేస్తున్నాడు కదా, ఒకసారి తను చూడాలి అని చెప్పి ఇంద్రుణ్ణి ఇతర దేవతల్ని వెంటబెట్టుకుని ఇతర దర్శనం కోసం బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదర్శనం కోసం ఇతను వెళ్ళంగా అంతటి ఉగ్రమైనటువంటి తపస్సు చేశాడు వైష్ణవుడు. పరితుష్టోస్మితే వత్స, నాయనా కుమార, నీ యొక్క తపస్సుకి నేను మెచ్చాను. కర్మణానేన సువ్రత వరం రుణీష్వ భద్రంతే వరార్హస్వం మహామతే. నువ్వు ఎంతటి తపస్సు చేసేసావంటే నీకు నేను ఏదైనా వరం ఇవ్వకుండా ఉండలేనట్టుగా ఉన్నది నా పరిస్థితి. నీకు వరం ఇస్తే గాని వీల్లేని స్థితిలో ఉన్నాను నేను. కాబట్టి వరం వృణీష్వ, నువ్వు ఏదైనా వరాన్ని కోరుకో, నువ్వు ఏ వరం కోరుకుంటే ఆ వరం నేను నీకు ఇస్తాను అని చెప్పి వైశ్రవుడిని అడిగాడు బ్రహ్మదేవుడు. అథాబ్రవీత్ వైశ్రవణ పితామహముపస్థితం భగవన్ లోకపాలత్వం ఇచ్చేయం విత్తరక్షణం. లోకపాలులు అని కొంతమంది ఉంటారు కదా, అలాగా నాకు కూడా ఒక పని ఏదైనా అప్పచెప్తే నేను చేస్తాను. విత్తరక్షణం, ధనాధ్యక్షుడు అవుతాడు వీడు అని మీరు చెప్పారు నేను పుట్టినప్పుడే. కాబట్టి ఆ ధనాధ్యక్ష పదవిని నాకు ఇప్పించినట్లయితే నేను ధనానికి అధిపతిగా ఉంటాను. అథాబ్రవీత్ వైశ్రవణం పరితుష్టేన చేతసా బ్రహ్మాసురగుణై సార్ధం బాఢమిత్యేవ హృష్టవత్. చాలా సంతోషం, అలాగే కాగాక, అలాగే అవుగాక, నీకు ధనాధ్యక్ష పదవిని ఇస్తూ ఉన్నాను అని చెప్పి బ్రహ్మగారు అహం వై లోకపాలానాం చతుర్థం స్రష్టుముద్యతః, మొత్తానికి ఆ లోకపాలుల్లో ఒకటిగా చేశారు ఈ వైశ్రవణుని. అతనికి ధనాధ్యక్ష పదవిని ఇచ్చారు. యం ఇంద్రవరుణానాంచ పదం యత్తవ చిప్సితం తద్గచ్చత్వం హి ధర్మజ్ఞ నిధీశత్వం అవాప్నుహి శక్రాంబుపయమానాం చ చతుర్థస్త్వం భవిష్యతి. నలుగురు లోకపాలు ఉంటారు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దిక్కుని పాలించేటువంటి వాడు. అలాగా ఇంద్రుడు వరుణుడు ఆ ఎలా ఉన్నారో ఆ రకంగా ఒక దిక్కుని పాలిస్తూ నువ్వు కూడా ముందువు గాని నువ్వు నిధీశత్వం అవాప్నుహి, నిధులకు అధిపతిగా ఉండు, అంటే ధనములకు అధిపతిగా ఉండు, ఐశ్వర్యాలన్నిటికీ నువ్వే అధిపతిగా ఉండు. నువ్వు మరి ఒక చోట నుంచి ఒకటి తిరగాలి కదా. ధనం వ్యవహారం అంటే రెవెన్యూ శాఖ, ఆ డబ్బులు కట్టించుకోవడం, ఇస్తూ ఉండడం, వ్యవహారాలన్నీ ఉంటాయి. నువ్వు ఒక చోటు గురించి ఎలా తిరుగుతావు పాపం కష్టపడి. ఏతచ్చ పుష్పకం నామ విమానం సూర్య సన్నిభం. మనకి అందుకే చివరిలో చెప్పారు బ్రహ్మ నిర్మితం పుష్పకం అని. ఆ పుష్పకాన్ని ఎవరు చేశారు అంటే బ్రహ్మగారు తయారు చేశారు. అది ఏతచ్చ పుష్పకం నామ విమానం సూర్య సన్నిభం ప్రతిగృహ్ణీశ్వయానార్థే. అటు ఇటు తిరగడానికి నీకు ఉంటుంది, ఈ పుష్పకాన్ని నువ్వు తీసుకో. త్రిదశై సమతాం వ్రజ, మొత్తానికి దేవతలతో సమానమైనటువంటి స్థాయి నువ్వు పొందుతావు. ఇన్నాళ్ళు నువ్వు మానవుడివి, కానీ ఇప్పుడు నీకు దేవతా స్థాయి ఇస్తున్నాము. నువ్వు దిక్పాలుడు అయి లోకపాలుడు అవుతావు, ధనాధ్యక్షుడు అవుతావు. ఈ పుష్పకంతో మీద తిరుగుతూ ఉండవు. స్వస్తితేస్తు, నీకు శుభం కలుగుగాక. గమిష్యామహ, మేము వెళ్ళొస్తాము. సర్వయేవ యథాగతం కృతకృత్యాః వయం తాత దత్వా తవ వరద్వయం. నువ్వు ఒకటే వరం అడిగావు, ధనాధ్యక్ష పదవి. నేను రెండో వరం కూడా ఇచ్చాను నీకు, పుష్పకం అనేటువంటి దాన్ని కూడా నీకు ఇచ్చాను. కాబట్టి మాకు సంతృప్తిగా ఉంది, నీకేదో మేము చేశాము అనేటువంటి సంతృప్తి మాకు ఉన్నది. నువ్వు అడిగిన కోరికను కూడా తీర్చాము అని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా. ఇత్యుక్త్వా గతో బ్రహ్మ స్వస్థానం త్రిదశై సహా, దేవతలతో కలిసి బ్రహ్మగారు తన స్వస్థానానికి వెళ్ళిపోయారు. గతేషు బ్రహ్మ పూర్వేషు దేవేష్వధనభస్థలం వనేశ పితరం ప్రాహ ప్రాంజలి ప్రయతాత్మవాన్. వైశ్రవణుడు తన తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి పేరు విశ్రావసుడు.
అతడు పులస్త్యుని యొక్క కుమారుడు. తండ్రి అయినటువంటి విశ్రవసు దగ్గరికి వైశ్రవణుడు వచ్చాడు. వచ్చి వనంలో ఉన్నటువంటి ఆ తండ్రితోటి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి ఇలా పలుకుతూ ఉన్నాడు. భగవన్ లబ్ధవానస్మి వరమిష్టం పితామహాత్. తండ్రి, నేను నా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి ఆయన సంతుష్టుడై నాకు ఒక వరం వచ్చేలాంటి పరిస్థితి ఒకటి కలిగింది. కాబట్టి నేను ఆయన దగ్గర నుంచి ఒక వరాన్ని పొందాను. సంపశ్య భగవన్ కచ్చిన్ నివాసం సాధు మే ప్రభో. అయితే నాకు ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది, తిరగడానికి ఒక వాహనం వచ్చింది, ఉండడానికి ఇల్లు మాత్రం లేదయ్యా ఇంకా. కాబట్టి నేను ఉండడానికి ఎక్కడ ఒక ఇల్లు చూసి పెట్టు అని చెప్పి తండ్రిని అడిగాడు విశ్రవసుడు. వైశ్రవణుడు. నచ పీడా భవేద్యత్ర ప్రాణినో యస్య కస్యచిత్. ఎటువంటి ఇల్లు కావాలంటే నాకు అక్కడ ఎక్కడా కూడా ఏ ప్రాణికి కష్టం కలగకూడదు, చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, ఎక్కువ మంది జనం రావడం పోవడం అది ఉండకూడదు, మంచి అందమైనటువంటి వృక్షములు అవి ఉండాలి, అటువంటి ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని ఏదైనా నాకు చూసిపెట్టు గృహం కోసం, ఇల్లు కోసం. ఏవ ముక్తస్తు పుత్రేణ విశ్రవాముని పుంగవ వచనం ప్రాహ ధర్మజ్ఞ శ్రూయతామితి సత్తమః. అప్పుడు ఆ వైశ్రవణుడు తోడు చెప్తూ ఉన్నాడు, తండ్రి అయినటువంటి విశ్రావసు ముని ధర్మజ్ఞుడైనటువంటి ఆయన చెప్తూ ఉన్నాడు, నేను చెప్తాను విను నీకు ఇల్లు సంగతి. దక్షిణస్యోదధే స్థీరే త్రికూటో నామ పర్వత. దక్షిణ సముద్రంలో త్రికూటము అనేటువంటి ఒక పర్వతం ఉన్నది. తస్యాగ్రే తు విశాలాస మహేంద్రస్య పురీ యథా లంకా నామ పురీ రమ్యా నిర్మిత విశ్వకర్మణ. విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి మహేంద్రపురితో సమానంగా దేదీప్యమానంగా వెలుగులేనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆ త్రికూట పర్వత అగ్రం మీద ఒక రమ్యమైనటువంటి నగరం ఉందయ్యా, లంక అనేటువంటి పేరు గలది. అది ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎందుకని? రాక్షసానాం నివాసార్థే యథా యథా ఇంద్రశ్యామరావతి తత్రత్వం వస భద్రంతే లంకాయాం నాత్ర సంశయః. దేవతలందరికీ ఇల్లు కట్టారు పైన, రాక్షసులు కూడా ఒక ఇల్లు కట్టారు కింద. కాబట్టి ఇంద్రుడికి అమరావతి పురాన్ని ఎలా కట్టారో అలాగే రాక్షసుల కోసం ఈ లంకాపురం అనేటువంటిది కట్టారు. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళవచ్చు. ఎలా ఉంటుంది అది? హేమ ప్రాకార పరిఘాః యంత్ర శస్త్ర సమావృత రమణీయ పురీ సాహి రుక్మ వైడూర్య తోరణ. ఎక్కడ చూసినా బంగారమే, వైడూర్యములతోటి తోరణాలతో ఉంటుంది, రమణీయంగా ఉంటుంది, మంచి అస్త్రశస్త్రాలతోటి ఎవ్వరూ దాన్ని ఎదిరించలేనట్టుగా ఉంటుంది. రాక్షసైసా పరిత్యక్త. ఇదివరకు అందులో రాక్షసులు ఉండేవారు, వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని వదిలేసి పారిపోయారు. విష్ణు భయార్దితై. వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోయి విష్ణు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ సంహరిస్తూ ఉండేవాడు. అందుకని రాక్షసులందరూ దాన్ని వదిలిపెట్టి ఆ లంకానగరాన్ని విడిచిపెట్టి చెల్లా చెదరై పారిపోయారు విష్ణు భయంతో. కాబట్టి ఇప్పుడు అది ఖాళీగా ఉన్నది. శూన్యా రక్షోగణై సర్వై రసాతలంగతై. రాక్షసులందరూ భూమిని వదిలిపెట్టి రసాతలంలోకి వెళ్ళిపోయారు, భూమి అడుక్కి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ, రసాతలంలో ఉంటున్నారు వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు అది శూన్య, ఎవరూ లేకుండా నిర్జనమై ఉన్నది. శూన్య సంపత్తి లంకాస ప్రభు తస్యా న విద్యతే. దానికి ఇప్పుడు ఎవడు రాజు లేడు, అందులో మనిషి లేడు, శూన్యంగా ఉన్నది. సత్వం తత్ర నివాసాయ గచ్చ పుత్ర యథా సుఖం. కాబట్టి కుమారా, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి దానిని నివాసంగా ఏర్పాటు చేసుకుని నీ ధనాధ్యక్ష పదవిని చేసుకో, పుష్పకం మీద నీ కార్యక్రమాలన్నీ చూసుకో, నువ్వు వెళ్ళవచ్చు అక్కడికి అని చెప్పి తండ్రి చెప్పాడు విశ్రవసు వైశ్రవణుడితోటి. నిర్దోష తత్ర సేవాసు నా బాధ తస్య కస్యచిత్. హాయిగా ఎన్నాళ్ళు కలుస్తున్నాడు ఉండు నువ్వు అక్కడ, ఎవరు నేనేమి అడగరు, నువ్వు అక్కడ ఎందుకున్నావు ఎవరు ప్రశ్నించరు. ఏతశ్రుత్వా స ధర్మాత్మా ధర్మిష్టం వచనం పితుః నివాసయామాస తదా లంకాం పర్వతమూర్ధని నైరుతానాం సహస్రైస్తు పృష్టైః ప్రముదితైః సహా. మొత్తానికి అక్కడ ఇతడు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి లంకా నగరంలో
అన్ని ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కొంతమంది నైరుతులు అంటే రాక్షసులు, వాళ్ళు కూడా నెమ్మదిగా అతని పంచన చేరారు. వాళ్ళందరూ సేవిస్తూ ఉండగా వాళ్ళందరినీ పాలిస్తూ, అక్కడ ఉన్న రాక్షసులందరినీ పాలిస్తూ లంకను రాజధానిగా చేసుకుని వైశ్రవణుడు ఉన్నాడు. అచిరేణైవ కాలేన సంపూర్ణ్యాతస్య శాసనాత్ సతు తత్ర అవసత్ ప్రీతో ధర్మాత్మా నైరుతర్షభః. మొత్తానికి అతని యొక్క పరిపాలన చాకచక్యం వల్ల సంపద ఇంకా బాగా పెరిగింది, చాలా సంపూర్ణముగా ఉన్నది, దేనికి లోటు లేనటువంటి పరిస్థితి ఒకటి తయారైంది. సముద్ర పరిఘాయాంతు లంకాయాం విశ్రవాత్మజ. అక్కడ సముద్రము అనేటువంటిది ఒక పరిహలా ఉంది దానికి, కాబట్టి 100 యోజనాల కన్నా ఎక్కువైనటువంటి సముద్రం అన్ని వైపులా ఉన్నది ఆ లంకా నగరానికి. కాబట్టి అక్కడికి ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. కాలే కాలయతు ధర్మాత్మా పుష్పకేన ధనేశ్వర అభ్యగచ్చత్ వినీతాత్మా పితరం మాతరంజహి. అప్పుడప్పుడు పుష్ప విమానం మీద వెళ్ళి ఆ మేరు పర్వతం పక్కన ఉన్నటువంటి తృణబిందు ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి తన తండ్రి తల్లి విశ్రవసుడిని, దేవవర్ణిని, వాళ్ళిద్దరినీ కూడా అప్పుడప్పుడు చూసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉండేవాడు ఈ ధనాధ్యక్షుడైనటువంటి వైశ్రవణుడు. స దేవ గంధర్వగణై అభిష్టుతః తథా అప్సరోశ్చ విభూషితాలయః గభస్తి సూర్య ఇవాభాసయన్ పితృ సమీపం ప్రయయౌ సవిద్నపః. అతను వెళ్ళేటప్పుడు ఎంతో వైభవంగా వెళ్ళేవాడు. మంచి ఆభరణాలు, ధనాధిపతి కదా, బోల్డెన్ ఆభరణాలన్నీ వేసుకోవచ్చు, అవన్నీ ధరించి వెళ్ళేవాడు. దిగనగలు ఆడిపోతూ ఉండేవాడు. పరిచారికులందరికీ కూడా బోల్డెన్ ఆభరణాలు ఉండేవి. ఎక్కడ చూసినా ధనం కనపడుతూ ఉండేది. ఆ గంధర్వులు అప్సరసులు కూడా అతనితో పాటు వచ్చి ఆ పుష్ప విమానం మీద నృత్యాలు అవి చేస్తూ అతనికి సంతోషాన్ని కలిగిస్తూ ఉండేవారు వెళ్ళేటువంటి దారిలో. మొత్తానికి ఆ రకంగా పెద్ద గొడవ కింద ఆ పుష్ప విమానంలో వెళ్ళి అతను తల్లిదండ్రులు చూడడం, ప్రపంచంలో ఇంకెక్కడైనా భాగాలు తిరగడం, డబ్బులు వసూలు చేసుకోవడం లేదా డబ్బులు ఇవ్వడం, అవన్నీ చేసి మళ్ళీ తన లంకా నగరానికి వస్తూ ఉండేవాడు. అంటే ఇలా తిరగడం ఒక అలవాటు అయింది అతను. సుత్వా అగస్యేరితం వాక్యం రామో విస్మయమ. 3వ సర్గను పూర్తి చేసుకుని 4వ సర్గలోకి వచ్చేసాం. ఈ విధంగా అగస్త్యుడు చెబుతూ ఉంటే రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు. ఏమిటి భలే ఉన్నాయా ఈ కథ. బ్రహ్మగారి యొక్క కుమారుడు ప్రజాపతి కుమారుడు పులస్య బ్రహ్మ కుమారుడు విశ్రవసు, అతని యొక్క కుమారుడు వైశ్రవణుడు, అతడు లంకానగరంలో ఉండేవాడా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. కథవాసీత్తు లంకాయాం సంభవో రక్షసాం పురా. ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు, దాన్ని వదిలిపెట్టేశారని చెప్పాడు ఉన్నావు కదా నువ్వు. అసలు రాక్షసులకి లంకానగరం ఎలా వచ్చింది, వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది లంకానగరం? రాక్షసులకు ఎవరిచ్చారు లంకాను అసలు? ముందు విశ్రవసుడు తీసుకోకముందు వాళ్ళందరూ ఖాళీ చేసి పారిపోయారు అన్నావు. అసలు వాళ్ళు ముందు అక్కడికి ఎలా వచ్చారు, ఎలా వచ్చింది వాళ్ళకి? తత శిరకంపయిత్వా త్రేతాగ్ని సమ విగ్రహం తమగస్యం ఊర్దృష్ట్వా స్మయమానోభ్యభాషత. రామచంద్రుడు చూసి ఒక చిరునవ్వు నవ్వి, ఏమీ తెలియనట్టు ఎంత చక్కగా అడుగుతున్నావయ్యా రామచంద్ర, ఇవన్నీ నీవు తెలియగలుగుతున్నావా, మేము తెలిసి చెప్పాలా అని నవ్వుతూ చిరునవ్వుతోటి అగస్త్యుడు రామచంద్రుడితోటి తల ఇలా ఊపి శిరకంపయిత్వా రామచంద్రుడితో చెప్తూ ఉన్నారు అగస్త్య మహర్షి. భగవన్ పూర్వమప్యేషా లంకాసీత్ పిశితాసినాం శ్రుత్వేదం భగవద్వాక్యం జాతో మే విస్మయ పరః. స్వామి అగస్త్యముని, ఇది వరకు ఇందులో రాక్షసులు ఉండేవారని మీరు చెప్పారు కదా, ఆ మాట వింటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది అన్నారు రామచంద్రమూర్తి. పులస్య వంశాదుద్భూత రాక్షసా ఇతి న శృతం. కానీ రావణుడికి పౌలస్యుడు అని పేరుంది, రాక్షసులందరూ పులస్య బ్రహ్మకి పుట్టారు అని విన్నానే. కాబట్టి ఇదానీమన్యతశ్చాపి సంభవ కీర్తితస్త్వయా. కానీ ఇంతవరకు మీరు చెప్పిన దాని ప్రకారం పులస్య బ్రహ్మకి విశ్రవసుడు అనేటువంటి కుమారుడే ఉన్నాడు, అతనికి వైశ్రవణుడు అనేటువంటి కుమారుడే ఉన్నాడు అని నాకు అర్థం అవుతూ ఉన్నది. మరి రావణాత్ కుంభకర్ణాచ ప్రహస్తాత్ వికటాదపి రావణస్య చ పుత్రేభ్యః కిన్ను తే బలవత్తరాః.
మొత్తానికి రావణుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, ప్రహస్తుడు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళలో బలవంతులు ఉన్నారు చాలా మంది. ఇవన్నీ నేను విన్నాను. వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు ఎప్పుడు పుట్టారు పులస్సుడికి? కయేషాం పూర్వకో బ్రహ్మన్ కిన్నామాచ బలోత్కటః అపరాధం చ కంప్రాప్య విష్ణునా ద్రావితా కథం. విష్ణువు మనని కొడతారేమని భయంతో రాక్షసులు లంకను వదిలి పారిపోయారన్నాం. విష్ణువు వాళ్ళు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అసలు? వాళ్ళు ఏం తప్పు చేశారని విష్ణువు వాళ్ళని దండించారు. లంకలో శుభ్రంగా హాయిగా ఉన్నటువంటి రాక్షసులు. ఏతద్ విస్తరతః సర్వం కథయస్వ మమానఘ. ఇదంతా నాకు దొరిచేస్తూ ఉన్న సందేహాలతో అగస్త్య మహర్షి నాకు విస్తరంగా మీరు వివరంగా తెలియజేయండి. కౌతూహలమిదం మహ్యం నుదభానుర్యథాతమః. సూర్యుడు చీకటి పోగొట్టినట్టు నా మనసులో ఉండేటువంటి ఈ కుతూహలాన్ని మీరు తగ్గించండి. దానికి సమాధానం చెప్పి రాఘవస్య వచ శ్రుత్వా సంస్కారాన్ కృతం శుభం ఈషద్విస్మయమానః తం అగస్త్య ప్రాహ రాఘవం. చిన్న చిరునవ్వుతోటి రామచంద్రమూర్తికి చూసినటువంటి అగస్త్యుడు రామచంద్రమూర్తితో ఇలా చెప్తూ ఉన్నాడు. ప్రజాపతి పురా సృష్ట్వా అపహ సలిల సంభవః తాసాం గోపాయనే సత్వాన్ అసృజత్ పద్మ సంభవః. మొట్టమొదటిసారి ప్రజాపతి అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు అన్నిటికన్నా ముందు సృష్టించింది ఏంటంటే నీరు. అపహ ససర్జాదవు అంటుంది ఒక మంత్రం. నీటిని ముందు సృష్టించారు. సృష్టించిన తర్వాత దాన్ని రక్షించడం కోసం, దాన్ని వ్యాప్తి చేయడం కోసం అనేక మందిని జీవుల్ని కూడా సృష్టించారు పద్మశంభవుడైనటువంటి బ్రహ్మగారు. తే సత్వాః సత్వకర్తారం వినీతవదుపస్థితాః కింకుర్మ ఇతి భాషంతః క్షుత్పిపాసా భయార్దితాః. అలా సృష్టించబడినటువంటి జీవులందరూ కూడా ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మేమేం చేయాలి ఇప్పుడు? మమ్మల్ని సృష్టించావు నువ్వు, సరే మాకు ఏదైనా పని చెప్పు అని అడిగారు. ప్రజాపతిస్తు తాన్యాః సత్వాని ప్రహసన్నివా ఆభాష్య వాచాయత్నేన రక్షధ్వమితి మానద. నేను చేసిన సృష్టిని రక్షించడమే మీ పని, కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. నీటిని, నేను సృష్టించినటువంటి ఈ ఈ సృష్టిని అంతని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుతూ ఉండండి అని చెప్పి రక్షామేతి చ తత్రాన్యే జక్షామ ఇవాపరే భుక్షితా భుక్షితైరుక్తః తతస్థానాః భూతకృత్. మొత్తానికి ఈ ఈ నన్ను రక్షించండి రక్షించండి అన్నారు కదా ఆయన. రక్షించండి అనే మాటకి అర్థం రక్షణ కల్పించండి అని, రక్ష చేస్తూ ఉండండి. అందులోని మొదటి రెండు అక్షరాలు రక్ష. రక్ష అంటే రాక్షసుడు అని అర్థం. కాబట్టి ఈ రక్షణ అనేటువంటి మాట ఆయన ఎప్పుడైతే వాడారో, రక్షామేతి చ తత్రాన్యే యక్షామత ఇతి చాపరే భుక్షితా భుక్షితైరుక్తః తతస్థానాః భూతకృత్. మొత్తానికి వాళ్ళకి ఆకలి ఎక్కువై వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటూ అసమానం తినడం తప్ప ఇంకో పని లేకుండా తయారయ్యారు. రక్షామేతి చ యుక్తం రక్షసాస్తే భవంతు వః. రక్ష చేయమన్నాను కాబట్టి మీరు ఇలా ప్రవర్తించారు, కాబట్టి మీరు రాక్షసులు కాండి. జక్షామ ఇతి యుక్తం జక్షా ఏవ భవంతు వః. కొంతమంది రాక్షసులు, కొంతమంది జక్షసులు కండి అని చెప్పి వారిని, జక్షసులు అంటే హింసించేవారు అని అర్థం. జక్ష భక్ష హసనయోహో అని చెప్పి కొంతమందికి మేము రక్షిస్తాం, కొంతమందిని మేము భక్షిస్తాం. కాబట్టి నువ్వు చెప్పింది రక్షణ ఒకటే, మాకు భక్షణ కూడా కావాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నించడంతో కొంతమంది రాక్షసులను చేశారు, కొంతమందిని జక్షసులను చేశారు. ఆ రకంగా మీరు అలాగే ఉండండి అని చెప్పి బ్రహ్మగారు వాళ్ళని శపించారు. తత్ర హేతి ప్రహేతిశ్చ భ్రాతరౌ రాక్షసాధిపౌ మధుకైటభ సంకాశౌ బభూవతురరిందమౌ. ఈ రాక్షసులు అనేటువంటి వర్గంలో హేతి ప్రహేతి అనేటువంటి ఇద్దరు సోదరులు చేరారు. వాళ్ళకి నాయకులుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ మధుకైటములు అంతటి బలవంతమైనటువంటి రాక్షసులు. ప్రహేతిర్ధార్మికస్తత్ర తపోవనగతస్తదా
హేతి దారక్రియార్థేతు పరం యత్న మహాకరు. ఈ రాక్షసుల్లో ఇద్దరిలో హేతి ప్రహేతిల్లో ప్రహేతి అనేటువంటి వాడు ధర్మాన్ని ఆచరించి తపోవనాల్లో ఉండిపోయాడు. హేతి అనేటువంటి వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కందాము అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి అమ్మాయి కోసం తిరగడం మొదలెట్టాడు. సకాల భగినీం కన్యాం భయాం నామ భయావహాం ఉదావహనమేయాత్మా స్వయమేవ మహామతి. హేతి అనేటువంటి వాడు భయా అనేటువంటి పేరు ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూశాడు. చూసి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. స తస్యాం జనయామాస హేతి రాక్షస పుంగవః పుత్రం పుత్రవతాం శ్రేష్టో విద్యుత్కేశ ఇది శృతం. మొత్తానికి ఏ రకంగా రాక్షసులు వచ్చారో చెప్పాడు. బ్రహ్మగారు తనను రక్షించడం, తను చేసిన సృష్టిని రక్షించడం కోసం కొన్ని జీవులు తయారు చేశారు. వాళ్ళు బాగా ఆకలితో ఉన్నారు. ఏం చేయమంటావే మమ్మల్ని అడిగితే రక్షించండి అన్న. వాళ్ళు రక్షించడము భక్షించడము రెండూ చేయడం మొదలెట్టారు. దాంతో ఆయన కోపం వచ్చి మీరందరూ రాక్షసులు కండి, మీరందరూ భక్షించేవారు కండి అని చెప్పి వాళ్ళని జక్షసులు రాక్షసులు అని 2 వర్గాలు చేశారు. ఈ రాక్షసులందరికీ కూడా హేతి ప్రహేతి అనేటువంటి వాడు నాయకులు అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఈ ప్రహేతి అన్నవాడు ధర్మ మార్గంలో ముని ఆశ్రమాల్లో ఉంటే, ఈ హేతి అన్నవాడు భయా అనేటువంటి ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుని విద్యుత్కేశుడు అనేటువంటి ఒక అతనికి, ఒక రాక్షసుడికి జన్మనిచ్చాడు. విద్యుత్కేశో హేతిపుత్ర. హేతిపుత్రుడు ఈ విద్యుత్కేశుడు దీపార్క సమప్రభ, మండేటువంటి సూర్యుడిలా వెలిగిపోతూ ఉన్నాడు. వ్యవర్ధత మహాతేజా తోయమధ్య ఇవాంబుద. మొత్తానికి చాలా తేజస్సుతోటి ప్రకాశిస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు ఈ విద్యుత్కేశుడు. స యదా యౌవనం భద్రం అనుప్రాప్తో నిశాచరః తతో దారక్రియాం కర్తుం వ్యవసితః పితా. అతనికి పెళ్లి చేద్దాం, తన కుమారుడికి పెళ్లి చేద్దామని చెప్పి ఈ విద్యుత్కేశుడికి పెళ్లి చేయాలి అని చెప్పి హేతి అనేటువంటి తండ్రి ప్రయత్నాలు మొదలెట్టాడు. సంధ్యాయాస్తనయాం శోధా సంధ్యాతుల్యాం ప్రభావతః వరయామాస పుత్రార్థం హేతి రాక్షస పుంగవః. సంధ్య అనేటువంటి ఒక ఆవిడ యొక్క కుమార్తెని, సంధ్య వలె సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటి ఆవిడ్ని తన కుమారుడికి కన్యగా స్వీకరించడానికి ఈ రాక్షసుడైనటువంటి హేతి పూనుకున్నాడు. ఇవన్నిటికీ కూడా అర్థవాదం ఉంటుంది. లేకపోతే సంధ్య అనేటువంటి ఆవిడ, భయ అనేటువంటి పేరు గల ఆవిడ, హేతి అనేటువంటి వాడి పేరు, విద్యుత్కేశుడు అనేటువంటి పేరు, ఇవన్నీ కూడా మామూలుగా పెట్టినటువంటి పేర్లు కావు. ఇవన్నీ అర్థవాదములు అంటారు. వీటి ద్వారా మరొక కథని మనకి వివరించాలి అనేది మహర్షి యొక్క ఆలోచన అవుతుంది. లేకపోతే ఇలాంటి పేర్లు పెట్టరు మామూలుగా. కాబట్టి అది జరుగుతూ ఉన్నది ఇక్కడ. అవశ్యమేవ దాతవ్యా పరస్మై సేతి సంధ్యయా చింతయిత్వా సుతా దత్తా విద్యుత్కేశాయ రాఘవ. తిన్నగా వెళ్ళి సంధ్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, మీకు ఒక అమ్మాయి ఉంది కదా, నీతో సమానమైనటువంటి ఆ అమ్మాయిని నా కుమారుడు విద్యుత్కేశుడికి ఇచ్చి పెళ్లి చేస్తావా చేయవా అని అడిగాడు. బెదిరించాడు. ఇంకా అమ్మాయి చేయను అనడానికి కూడా వీలు లేకపోయింది. ఇష్టం ఉన్నా లేకపోయినా సంధ్య తన కుమార్తెని హేతి యొక్క కుమారుడైనటువంటి విద్యుత్కేశుడికి ఇచ్చి వివాహం చేసింది. సంధ్యాయా స్తనయాం లబ్ధ్వా విద్యుత్కేశో నిశాచరః రమతే స్మ స్తయా సార్థం పౌలోమ్యా భగవానివా. ఈ విద్యుత్కేశుడు సంధ్య అనేటువంటి ఆవిడ యొక్క కుమార్తెని వివాహం చేసుకుని హాయిగా సుఖిస్తూ ఉన్నాడు. కాలేన రామసాలకటంకట విద్యుత్కేశాద్ గర్భమాపా ఘనరాజి వార్ణవాత్. మొత్తానికి ఆ సంధ్య యొక్క కుమార్తె గర్భాన్ని ధరించింది విద్యుత్కేశుడి వల్ల. తతస్సా రాక్షసీ గర్భం ఘన గర్భ సమప్రభం ప్రసూతామందరం గత్వా గంగా గర్భమిమగ్నిజం. మొత్తానికి ఆవిడ మేఘంతో సమానమైనటువంటి, మేఘవత్సంతో సమానమైనటువంటి గర్భాన్ని ధరించినటువంటి ఆవిడ ఉత్సృజ్యతు సా గర్భం విద్యుత్కేశరతార్థిని
ప్రేమేతు సార్థం పతినా విస్మృత్య సుతమాత్మజం. తనలో ఉన్నటువంటి బిడ్డ బయటికి రాగానే బిడ్డని పక్కన పెట్టి భర్తతో కలిపి విహరించడానికి వెళ్ళిపోయింది ఈ సంధ్య యొక్క కుమార్తె. విద్యుత్ కేసులతోటి కుమారుడి సంగతి పూర్తిగా మర్చిపోయింది. ఉత్కృష్టస్తు తదా గర్భో ఘన శబ్ద సమన్వన. ఇంకా గర్భం పూర్తిగా రాలేదు. వా భర్త యొక్క కోరిక తీర్చడం కోసం తన గర్భాన్ని బయట పెట్టి ఈ సంధ్య యొక్క కుమార్తె విద్యుత్ కేసులతో వెళ్ళిపోయింది. బయట పెట్టిన సంగతి మర్చిపోయింది. బయట ఉన్నటువంటి ఆ గర్భం ఘనశబ్ద సమన్వన తయో సృష్ట సతు శిశు శరదర్క సమద్యుతి నిధాయాస్యే స్వయం ముష్టిం రురోద శనకైస్తథా. మొత్తానికి ఆ గర్భంలోంచి పొడుచుకుని చేత్తో గుద్ది పైకెత్తి అందులోంచి శిశువు బయటకు వచ్చాడు. కొన్ని నెలల తర్వాత వచ్చి గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. తతో వృషభమాస్తాయ పార్వత్యా సహిత శివ వాయువేర్గేణ గచ్చన్ వై శుశ్రావరుదితస్వనం. వాళ్ళ గట్టిగా ఏడుస్తూ ఉంటే ఆ శిశువు ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరుద్దరూ వెళుతూ ఆ ఏడుపుని విన్నారు. అపశ్యత్ ఉమయా సార్ధం రుదంతం రాక్షసాత్మజం కారుణ్య భావాత్ పార్వత్యా భవ త్రిపురసూదన తం రాక్షసాత్మజం చక్రే మాతురేవ వయస్సమం అమరం చైవ తం కృత్వా మహాదేవోక్షరో వ్యయః పురామాకాశం గం ప్రాదాత్ పార్వత్యా ప్రియకామ్యయా. మొత్తానికి అలా ఏడుస్తున్నటువంటి పసివాడిని అక్కడ వదిలేసి ఎలా వెళ్ళిపోతామండి అంది పార్వతీదేవి. మొత్తానికి వాడికి తీసుకుని వాడికి కాస్త ఆహారాన్ని అది ఇచ్చి వాడిని అమరుడిగా చేశాడు శివుడు. ఆకాశంలో ఉన్నటువంటి ఒక నగరాన్ని అతనికి ఇచ్చాడు. సద్యోపలబ్ధి గర్భస్య ప్రసూతి సద్యయేవ చ సద్యయేవ వయప్రాప్తి మాతురేవ వయస్సమం. అలాగా శివుడి యొక్క కరుణ పడగానే అతగాడు వెంటనే పెద్దవాడైపోయాడు. వెంటనే నగరం వచ్చేసింది. వెంటనే అతడు తల్లితో సమానమైనటువంటి పెద్దవాడైపోయాడు. వయసు వచ్చేసింది. తత సుకేశో, వాడి పేరు సుకేశుడు అని పెట్టారు. వరదాన గర్విత శ్రియం ప్రభో. సుకేశుడు అనేటువంటి పేరు కలిగినటువంటి అతడు వరదాన గర్వితుడై శివుడు నాకు వరమిచ్చాడు అనేటువంటి గర్వంతో ప్రాప్య హరస్య పార్శ్వత చచార సర్వత్ర మహాన్ మహామతి ఖగం పురం ప్రాప్య పురందరో యథ. మొత్తానికి ఈ రకంగా అతడు వరగర్వితుడై అనేకమైనటువంటి చోట్ల తిరుగుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నాడు ఈ సుకేశుడు. కొన్నాడు ధర్మపరంగానే ఉండేవాడు. కానీ వరదాన గర్వం వల్ల బయట చచార సర్వత్రా అంతా కూడా తిరుగుతూ అందరినీ హడావుడి చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆ వరం వల్ల వచ్చినటువంటి గర్వంతో ఆ సుకేశుడు. ఇలాగా ఈ ఉత్తరాఖండ్ అంతా వింటుంటే కన్ఫ్యూజ్ అయిపోయేటువంటి అవకాశం కొంత ఉందేమో అనిపిస్తుంది. ఈ పేర్లు ఇవన్నీ కూడా మనం ఒకదానికోటి కంగారు పడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవహారం జరుగుతూ ఉన్నది ఇక్కడ. కాకపోతే కంగారు పడడానికి ఏమీ లేదు. మనం మళ్ళీ వెనక్కి వెళుతూ చెప్పుకుంటూ ఉన్నాం. రామచంద్రమూర్తి అగస్త్యుని అడిగారు, అసలు ఈ రావణాసురుడు రాక్షసుడు వీళ్ళ సంగతి ఏమిటయ్యా, ఇంద్రజిత్ అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు చెప్పు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అనగనగా కృతయుగంలో మాటయ్యా, ఇప్పుడు మాట కాదు అని చెప్పి అక్కడి నుంచి మొదలెట్టి బ్రహ్మగారి పుత్రుడు ప్రజాపతికి ఒక అందమైనటువంటి మహాతపస్శాలి అయినటువంటి పులస్య బ్రహ్మ అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ పులస్య బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వంశం గురించి చెప్తూ ఉన్నాడు. అతడికి ఈ తృణబిందు యొక్క రాజర్షి యొక్క భార్యని వివాహం చేసుకుంటే గాని వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి వల్ల ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. అతనికి విశ్రావసుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ విశ్రావసుడికి తర్వాత పుట్టినటువంటి వాడు ధనాధ్యక్షుడు అయ్యాడు. వైశ్రవణుడు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. అది ఒక కథ. అతనికి ఒక పుష్పకం ఇచ్చారు. ఉండడానికి ఇల్లుగా, లంక ఖాళీగా ఉంది, వెళ్ళబోయా. వెంటనే రాజమూర్తి అడిగారు, లంక ఎందుకు ఖాళీ అయిపోయింది? విష్ణుమూర్తి వాళ్ళందరినీ ఎందుకు తరివేశాడు అక్కడి నుంచి? వాళ్ళు చేసిన తప్పేమిటి? అసలు రాక్షసులు ఎవరు? వాళ్ళకి లంకానగరం ఎలా వచ్చింది ముందు అని అడిగారు. దానికి సంవాహనంగా చెప్తూ ఉన్నారు తర్వాతి కథ అంతా కూడా.
ఆ తర్వాత కథ ప్రకారం మనం చూసిన దాని ప్రకారం ఏంటి అంటే ఈ రకంగా ఆ మొదలు పెట్టేటప్పుడు బ్రహ్మగారు మొదట్లో సృష్టి చేసినప్పుడు ముందుగా నీటిని సృష్టించారయ్యా. దాన్ని రక్షించడం కోసం కొన్ని జీవులు సృష్టించారు. వాళ్ళలో వాళ్ళని రాక్షసులు అనేటువంటి పేరు పెట్టారు. ఎందుకంటే రక్షించడానికి వచ్చారు కాబట్టి రాక్షసులు అయ్యారు వాళ్ళు. కొందరు అందులో వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకున్నారు, కొందరు జక్షసులు అయ్యారు. ఈ రాక్షసుల్లో హేతి ప్రహేతి అనేటువంటి ఇద్దరు ఉన్నారు, ముఖ్యమైనటువంటి నాయకులు. ఈ ప్రహేతి అనేటువంటి వాడు తపస్సులు చేసుకుంటూ అడవుల్లో ఉండిపోయాడు. ఈ హేతి అనేటువంటి వాడు ఆ భయ అనేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. చేసుకునేటప్పటికి వాడిద్దరికి కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి ఆ భార్యను వెతుకుతూ ఉన్నాడు అతడు. వెతికి సంధ్య అనేటువంటి ఆవిడ యొక్క సంధ్యతో సమానమైనటువంటి ఆవిడని తన కుమారుడైనటువంటి విద్యుత్కేశుడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహమై ఆవిడ గర్భం ధరించిన తర్వాత ఆ గర్భస్థ శిశువుని బయటకు తీసేసి ఆవిడ భర్తతో కలిసి ఆ సుఖానుభవం కోసం వెళ్ళిపోయింది. అలా బయటికి కొన్నాళ్ళ తర్వాత గర్భంలోంచి బయటకు వచ్చినటువంటి శిశువు ఏడుస్తుంటే పార్వతీ పరమేశ్వరుడు చూసి అతనికి ప్రాణప్రదానం చేసి అతనికి ఆకాశాన్ని ఇచ్చి అతన్ని అమరత్వాన్ని ఇచ్చారు. మరణించకుండా ఉండేటువంటి వయసు ఇచ్చారు. అతడు నెమ్మదిగా పెరిగి పెద్దవాడైపోయాడు. నెమ్మదిగా కాదు, వెంటనే పెరిగి పెద్దవాడైపోయాడు. చూస్తుండగానే సజ్జ వెంటనే తల్లిదండ్రుల వయసు వచ్చేసింది అతనికి. కాబట్టి అక్కడ దాకా వచ్చాం కదా. ఎక్కడ దాకా అంటే ఈ విద్యుత్ కేశుడు అనేటువంటి వాడికి పుట్టినటువంటి కుమారుడు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల చేత రక్షించబడి వరం ఇవ్వబడినటువంటి సుకేశుడు అనేటువంటి దాకా వచ్చాం. ఈ సుకేశుడి నుంచి రావణ బ్రహ్మ యొక్క వంశం మొదలవుతూ ఉంటుంది. ఈ సుకేశుడు ఏం చేశాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏ రకంగా అతడి నుంచి ఈ రాక్షస వంశం అంతా ఉద్భవించింది అనేది మనం మళ్ళీసారి కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. వచ్చే సోమవారం నాడు మళ్ళీ కలుద్దాం మనం 7 గంటలకి సాయంకాలం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మనం 4 సర్గలు పూర్తి చేసుకున్నాం. పంచమ సర్గలో